బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సూర్యుడు రాశి చక్రాన్ని చుట్టి రావటానికి పట్టేటువంటి కాలాన్ని 372 రోజులు సంవత్సరం అంటారు. గురువు రాశి చక్రంలోకి ఒక రాశి నుండి మరొక రాశికి పయనించటానికి పట్టే కాలాన్ని పరివత్సరం అంటారు. 12 నెలలకు సమానంగా 30 రోజులు చొప్పున 360 రోజులుగా గల కాలాన్ని ఇడావత్సరం అంటారు. చంద్రగతిని బట్టి అమావాస్యతో అంతమయ్యే 12 నెలల కాలాన్ని అనువత్సరము అంటారు. చంద్రుడు నక్షత్రములో సంచరిస్తూ 27 రోజులు మాత్రమే ఒక నెలగా పరిగణించినటువంటి 12 నెలల కాలాన్ని వత్సరము అంటారు. ఇలా కాలానికి పేర్లు ఉన్నాయి. ఈ విధంగా వత్సరము 5 రకాలుగా ఉంది. పంచభూతాల్లో తేజోరూపుడైన సూర్యుడు కాలమనే తన శక్తితో సకల కారణతత్వాల్లోని బీజశక్తిని కార్యోన్ముఖాన్ని చేస్తూ జీవసృష్టిని ప్రకటింపజేస్తాడు. మానవులకు అజ్ఞానం వల్ల కలిగే వ్యామోహాన్ని నశింపజేస్తూ ద్యులోక సంచారం చేస్తూ ఉంటాడు. యజ్ఞాల ద్వారా ఆరాధించే జనులకు స్వర్గము మొదలైన మంగళకరమైన ఫలాలను ఇస్తూ ఉంటాడు. ఇలా 5 రకాలైన సంవత్సరాల రూపంలోనూ సూర్యుడే ఉన్నాడు. ఆయనను పూజించాలి అని మైత్రేయ మహర్షి విదురుణ్ణి బోధించాడు. అప్పుడు మహాత్ముడైన విదురుడు, మునీంద్ర, పితృదేవతలు, దేవతలు, మనుష్యుల ఆయు ప్రమాణాన్ని మీరు వివరించారు. ఇప్పుడు ముల్లోకాలకు అతీతులై కల్పాలను కూడా మించి నిలిచి ఉండే జ్ఞానుల ఆయు ప్రమాణాన్ని గురించి కూడా నాకు చెప్పండి. పూజ్యులైన మీకు నిశ్చయంగా భగవంతుని స్వరూపమైన కాలగతి తెలుసు. యోగ సిద్ధులైన మీ వంటి జ్ఞానులు జ్ఞానేంద్రియంతో జగత్తును దర్శిస్తూ ఉంటారు కదా అని అన్నాడు. ఆ ప్రశ్నకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. కృతత్రేతా ద్వాపర కలి యుగాలు అని యుగాలు 4 ఉన్నాయి. ఈ యుగాలకు సంధ్యాంశము అని ఉంటాయి. సంధ్య అంటే యుగారంభములో ఉండే సంధికాలం. సంధ్యాంశము అంటే యుగాంతంలో ఉండే సంధికాలం. సంధ్యకు సంధ్యాంశానికి మధ్య ఉండే కాలం యుగము. 4 యుగాలు, వాటి సంధ్యలు, సంధ్యాంశాలు అన్నీ కలిపి మొత్తం 12,000 దివ్య సంవత్సరాలు అవుతాయి. కృతయుగం 4,000 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగం 3,000 దివ్య సంవత్సరాలు, ద్వాపరయుగం 2,000, కలియుగం 1,000 దివ్య సంవత్సరాలు ఉంటాయి. ఒక దివ్య సంవత్సరానికి 360 మానవ సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. కృతయుగానికి సంధ్యాంశములు కలిపి 800 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగానికి 600, ద్వాపరయుగానికి 400, కలియుగానికి 200 దివ్య సంవత్సరాలు ఉంటాయి. సంధ్యకు సంధ్యాంశానికి మధ్య ఉండే కాలం యుగము అని చెప్పుకున్నాం. ఒకటొకటిగా విడదీసుకొని వెళితే అప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అనేది మనకు తెలిసిపోతుంది. ఒక్క యుగానికి ఒక్కొక్క విశిష్ట ధర్మము ధరించబడి ఉంటుంది. కృతయుగంలో మానవులలో ధర్మము 4 పాదాలు కలిగి ఉంటుంది. కానీ మిగిలిన యుగాల్లో క్రమంగా అధర్మం ఒక్కొక్క పాదం పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ధర్మం క్షీణిస్తూ ఉంటుంది. 3 లోకాలకు పైన మహర్లోకం ఉంది. మహర్లోకం నుండి
బ్రహ్మలోకం వరకు అక్కడ ఒక పగటి కాలం మానవలోకంలోని 1000 చాతుర్యుగాలకు 4000 యుగాలకు సమానంగా ఉంటుంది. రాత్రి కూడా అంతే ఉంటుంది. ఆ రాత్రి బ్రహ్మకు రాత్రి సమయంలో సృష్టికర్త నిద్రిస్తాడు. రాత్రి గడవగానే తిరిగి ఈ లోకాల సృష్టి ప్రారంభమవుతుంది. ఒక రాత్రిలో ఇంత జరిగిపోతుంది బ్రహ్మకు. ఎన్ని యుగాలు గడిచిపోతాయి చూడండి. మనకు అనిపిస్తుంది ఆయనకు ఒకే రాత్రి, మనకు ఒక రాత్రి ఎట్లానో బ్రహ్మకు అట్లనే ఒక రాత్రి. మళ్ళీ ప్రారంభం చేస్తుంది. పొద్దున్నే పనికి వెళతామే అట్లా. సృష్టి అనేది ఒక పనిలాగా అయిపోయింది. బ్రహ్మదేవుడు పగటి కాలమంతా సృష్టి కొనసాగుతూనే ఉంటుంది. బ్రహ్మదేవుడి ఒక పగటి సమయంలోనే 14 మనువుల అధికారము సమాప్తి అయిపోతుంది. ఒక్కొక్క మనువు సుమారు 71 చతుర్యుగాల సమయం అది అవుతుంది. అధికారాన్ని అనుభవిస్తాడు. దానినే మన్వంతరం అంటారు. మన్వంతరాల్లో ఆయా మనువులు వారి వంశాలకు చెందిన రాజులు, మహర్షులు, దేవతల ప్రభువులైన ఇంద్రాదులు, వారి అనుచరులైన గంధర్వులు మొదలైన వారు ఏకకాలంలో తమ అధికారాల్లో కొనసాగుతూ లోకాలను పాలిస్తూ ఉంటారు. ఇది ప్రతినిత్యము బ్రహ్మదేవుడు చేసే సృష్టి. ముల్లోకాలు దీనిలో అంతర్భాగాలే ఉన్నాయి. దీనిలో జీవులు తమ కర్మలను అనుసరించి పశుపక్షాదులు, మానవులు, పితృదేవతలు అనేటువంటి యోనుల్లో జన్మిస్తూ ఉంటారు. మన్వంతరేషు భగవాన్ బిభ్రత్ సత్వం స్వమూర్తిభిః మన్వాదిభిరిదం విశ్వం అవత్యుదిత పౌరుషః. ఈ మన్వంతరాలలో భగవంతుడు సత్వగుణాన్ని ఆశ్రయించి తన పౌరుషాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. తన రూపాలైనటువంటి మనువు మొదలైన వారి ద్వారా ఈ జగత్తును రక్షిస్తూ ఉంటాడు. తన పగలు పూర్తి కాగానే బ్రహ్మదేవుడు తమో గుణాన్ని ఉపాధిగా స్వీకరిస్తాడు. సృష్టి చేయటం మాని నిశ్చేష్టుడై నిద్రిస్తాడు. అప్పుడు కాల ప్రభావం వల్ల సర్వము ఆయనలోనే విలీనమైపోతుంది. బ్రహ్మగారి రాత్రి సమయంలో ప్రళయం జరిగి సర్వము కూడా అన్ని పర్వాలు సర్వాలు అన్నీ కూడా కలిసిపోతాయి. ఉండినటువంటి అంతా సర్వం కలిసిపోతుంది. అప్పుడు సూర్యచంద్రాలు కూడా ఉండరు. భూగుహు భువః సువః అనే 3 లోకాలు ఆయనలో కలిసిపోయి అంధకారంతో కప్పబడి ఉంటాయి. అప్పుడు భగవంతుడికి శక్తి ఆదిశేషుడు ముఖం నుండి అగ్నిగా ప్రకటమై విజృంభిస్తుంది. దానినే సంకర్షణాగ్ని అంటారు. For more videos like this, subscribe Big TV channel.